ప్రభు నామం పేరిట అందరికీ వందనములు. యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించి ఉన్నారని మనందరమీ ఎరిగి ఉన్నాము. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి ఆయనే మన రక్షకుడని ఎరిగి మారు మనస్సు పొంది మనందరమీ కూడా యేసుక్రీస్తుని నమ్ముచున్న మనందరికీ కూడా నిజరక్షకుడని మనము ఎంతగానో ఆరాధిస్తున్నాం. అయితే కొంతమంది యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడా, ఎప్పుడు జన్మించాడు అని దాన్ని అడగడం, దాన్ని నిజముగా క్రీస్తు జన్మించలేదని ఆధారాలు చూపించమని అడగడం. ఎందుకంటే లోకంలో అనేక ఆధారాలు ఉన్నా సరే వారు ఇంకనూ నిజమైన దేవుడిని విశ్వసించక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కాలాన్ని యేసుక్రీస్తు జననం ఆధారముగా అంచనా వేస్తారు. అయితే అనేక మంది యేసుక్రీస్తు జన్మించాడా, ఆయన నిజమైన దేవుడు కాదు, ఆయన ఈ లోకములో జన్మించడం అనేది అభూత కల్పన, నిజంగా క్రీస్తు పుట్టి ఉండలేదు, యేసుక్రీస్తు మన దేశస్థుడు కాదు, ఆయనను మనం పూజించుట తగదు అని అనేక మంది ఆయనకు వ్యతిరేకిస్తున్నారు. ప్రియ దైవజనాంగమా, కానీ యేసుక్రీస్తు జన్మించిన తరువాత మాత్రమే ఈ లోకములో చరిత్రకారులు, శాస్త్రులు కూడా కాలాన్ని నిర్ణయించడం, క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. మనము జీవించడానికి ఆధారమైన ఉన్న మన యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకొనచుండగా కొంతమంది క్రీస్తు జన్మించలేదు అని పలుకుతున్నారు. యేసుక్రీస్తు ఉనికి కేవలం కొత్త నిబంధనకే పరిమితం కాదు. క్రీస్తు జన్మించి ఉన్నాడని, ఆయన పరలోక రాజ్యం విడిచి 2025 సంవత్సరాల క్రితం భూలోకమునకు వచ్చి అనేక అద్భుతములు చేశాడని మనందరమీ కూడా నమ్ముతాం. అయితే బైబిల్లోని సువార్తలు చెబుతున్నాయి ఏమిటంటే, ఆయన హేరోదు మహారాజు మరణానికి కొద్ది కాలము ముందుగాను జన్మించాడని. అయితే ఈ హేరోదు రాజు మరణాన్ని ఖచ్చితంగా లెక్క కట్టవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనములో మనము చూసుకున్నట్లయితే, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును మరియు తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని లేఖనంలో రాయబడి ఉన్నది. లేఖనం ప్రకారముగాను, అంటే హేరోదు చంద్రగ్రహణం తరువాత పస్కా పండుగకు ముందు హేరోదు మరణించినట్లు కూడా జోసెఫస్ తెలియజేశారు. అయితే ఈ పస్కా పండుగ అదే సంవత్సరము క్రీస్తు పూర్వము 4వ సంవత్సరము ఏప్రిల్ 11వ తారీఖున వచ్చింది. జోసెఫర్ ఇతర రచనలు అనేక వివరాలు ఆధారముగా హేరోదు మహారాజు మరణాన్ని ఖచ్చితంగా క్రీస్తు పూర్వం 4వ సంవత్సరము మార్చి 29వ లేదా మరియు ఏప్రిల్ 4వ తారీఖును లెక్క కట్టవచ్చని చెప్పడం జరిగింది. క్రీస్తు పూర్వంలో క్రీస్తు జన్మించాడని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే క్రీస్తు సగం విభజించిన వాడబడుతున్నది. అంటే మనం ఆధునిక క్యాలెండర్లో క్రీస్తు శకము 525వ సంవత్సరంలో రూపొందించబడింది. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనములో, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి, చూడండి, హేరోదు రాజును జ్ఞానులు అవమానపరిచిరని, ఆయన చెప్పిన మాటకు వినకుండా వారిని అవమానపరిచి ఉన్నారని హేరోదు రాజు మాట్లాడుతూ, వారు తెలిపిన కాలాన్ని బట్టి బెత్లెహేములోని
దాని సకల ప్రాంతములోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను నందరినీ వధించెను అని ఈ యొక్క వచనము ఆధారముగా హేరోదు బెత్లెహేములోను 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలందరినీ చంపినట్లు మనము తెలుసుకుంటున్నాం. మిగతా ఆధార ప్రకారము మెస్సియా అని పిలువబడే వ్యక్తి క్రీస్తుపూర్వం 5లో కానీ 4 మొదటి భాగంలో కానీ జన్మించి ఉంటాడని తెలియబడుచున్నది. కాబట్టి నిజముగా యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించి ఉండడము ఇక్కడ మనము హేరోదు రాజు జన్మించి ఆయన మరణము ఇది తథ్యము అయిన ఈ నిజమైనది కనుక క్రీస్తు హేరోదు రాజు మరణము క్రీస్తు జన్మనకు ఒక సాక్ష్యము. ఎందుకంటే ఈ విషయాన్ని మనము ప్రజలందరము కూడా దేవుని బిడ్డలైన మనందరము కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు జననము 25వ సంవత్సరం 25 డిసెంబర్ అని మనము ప్రకటించుచున్నాము. దానిని మనము అందరమీ ఆచరించుచున్నాము. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా డిసెంబర్ 25న పుట్టి ఉన్నారని క్రిస్మస్ జరుపుకుంటున్నాం. చాలామంది క్రిస్మస్ జరుపుకోకూడదు అంటారు. బైబిల్ ప్రకారంగా క్రిస్మస్ లేదు, జన్మదిన వేడుకలు లేవు అన్నది వాస్తవమే. అయినా ఆ ఒక్కరోజు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు అని క్రిస్మస్ జరుపుకోవడం పాపమై కాదు. ఎందుకంటే క్రిస్మస్ జరుపుకోవడం వల్ల ఆ ఒక్క దినమైనను క్రీస్తు నిజముగా జన్మించి ఉన్నాడని నమ్మి విశ్వసించి అనేక మంది మార్పు చెందుతారని మనందరిమీ కూడా ఈ విధముగా మనము చెప్పడం జరిగింది. అయితే కొన్ని ఆధారాలు మీకు తెలియచేయడానికి ఈ మధ్యనే మా అమ్మగారు చనిపోయి ఉన్నారు. ప్రియ దైవజనాంగమా, గతములో మా అమ్మగారు పుట్టినరోజు జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. అయితే ఆ రోజు కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెట్టాలి అని సందేహంతో, అమ్మ మరి మీ జన్మదినము జరుపుకుంటున్నాము కనుక ఎన్ని క్యాండిల్స్ పెట్టాలి అని మనం అడగడానికి మా తల్లిని మీ వయసు ఈ రోజుకి ఎన్ని సంవత్సరములు అని అడిగితే నాకు తెలియదు, నాకు ఏమాత్రము గుర్తు లేదు అని చెప్పింది. ఎందుకంటే ఆ రోజుల్లో సంవత్సరాలలో వచ్చే పండుగలను బట్టి వారి పుట్టిన సంవత్సరాలలోనూ లెక్క వేసేవారు. మా అమ్మ వయసును ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆమె జన్మించడం వాస్తవమే. ఎందుకంటే ఆమె మా 2 అక్కలకు, మా 2 అన్నయ్యలకు నాకు జన్మనివ్వడం వాస్తవమే కదా. అయితే ఆమె వయసును ఆమె గుర్తు లేదు, ఎందుకంటే ఆమె వయసు ఆమెకు గుర్తు లేదు. మరి మాకు ఎలా తెలుస్తుంది? కానీ కొంతమంది పెద్దలు చెప్పిన విషయాన్ని బట్టి, మా తల్లిగారు చెప్పిన సందర్భాలను బట్టి, వారి వివాహ సమయాన్ని అంటే కాలాన్ని బట్టి, మరియు మేము వారికి పుట్టిన సంవత్సరాలను లెక్కించుకొని ఆమె జన్మదిన జరుపుకొనుటకు ఒకరోజు మేము సందర్భాన్ని బట్టి ఒక తారీఖును నిర్ణయించుకుంటుమి. కాబట్టి ఆమె జన్మించడము నిజమే కదా. ఆమె ఒక అభూత కల్పన కాదు. రోజులు గుర్తులేవని, తేదీలు సంవత్సరాలు తెలియకపోయినా వయసులో వారి యొక్క చరిత్రలు, వారు నివసించే నివాసములు మరియు ప్రదేశములు మనము మర్చిపోలేము. ఎందుకంటే వారి జ్ఞాపకాలు మనకి ఉన్నాయి. అక్కడ మనం ఉన్నామంటే వారు జన్మించి ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వారితో పాటు చరిత్రకారులు చెప్పిన ఏ విషయాన్నైనా కూడా మనము తప్పు పట్టడానికి వీలు లేదు. ఎందుకంటే వారు మనకు తెలిపిన అనేక సంగతులను గ్రంథములను పాఠ్యపుస్తకములను రచించి మన ముందు ఉంచి అవి మర్చిపోకుండా వారు చరిత్రలను తెలుసుకోవడానికి మనతో పాటు మన తరముల వరకు అవి గుర్తు ఉండేలాగా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రయాసముతో మన ముందుకు గ్రంథములను రూపములో వాటిని పొందుపరిచి ఉన్నారు. అయితే అదేవిధంగా మా అమ్మగారు జన్మించిన తారీఖు మాకు తెలియదు అన్నంత మాత్రాన ఆమె జననము అభూత కల్పన కాదు. అలాగే మన యేసుక్రీస్తు పుట్టిన
రోజు తెలియదు కాబట్టి అందరము ఆ ఒక్కరోజు నిర్ణయించిన రోజే పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఎందుకంటే నిజముగా క్రీస్తు జన్మించి ఉన్నాడని డిసెంబర్ 25 అని ప్రపంచం యావత్తు జరుపుకున్న తేదీనే మనందరము కూడా జరుపుకుంటున్నాము. యేసుక్రీస్తు జన్మదినము తెలియకపోయినా పెద్దలు నిర్ణయించిన ఒక సమయాన్ని బట్టి ఆయనను ఆరాధిస్తూ దానిని క్రిస్మస్ అని పేరు పెట్టాం. బైబిల్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఆదికాండములో నిజంగా యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎందుకంటే దేవుడు జన్మిస్తాడు అని మన బైబిల్ గ్రంథములోనే, అది కొత్త నిబంధనలో కాదు, నూతన గ్రంథములో కాదు, మత్తయి సువార్త, లూకా సువార్తలో, మార్కు సువార్త, ఈ సువార్తల్లో కాదు కానీ ఆది గ్రంథములోనే మొదటి అధ్యాయం 3వ అధ్యాయంలోనే మనకు యేసుక్రీస్తు గురించి, ఆయన మన తండ్రి అయిన దేవుడు, యెహోవా అయిన దేవుడు స్పష్టముగా ముగ్గురు వ్యక్తులతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన పుట్టుక గల కారణము స్పష్టంగా తెలియజేశారు. అది మనము గ్రంథములో చూసుకున్నట్లయితే ఆదిలోనే ముగ్గురు వ్యక్తులతో మాట్లాడి ఉన్నారు. ఆ విషయం పంచుకోవాలని ఆశ కలిగి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మొదట మనము చూసుకున్నట్లయితే సృష్టి అంతటను కలుగజేసిన తరువాత ఆదాము అవ్వ తినవద్దన్న ఫలమును తిని పాపము చేసి ఉన్న కారణముగా వారితో దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనము నుంచి 19వ వచనములో స్పష్టంగా ఈ విధంగా రాయబడి ఉన్నది. మొదట ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దనిన నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలలోను గచ్చబదలలోను నీకు మొలిపించును, పొదలలోను పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమట కాల్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనాంగమా, ఈ విషయమును నేను మీ ముందుకు ఎందుకు తెలియసుకొస్తున్నానంటే అందరినీ కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటారని మీ ముందుకు తెలియజేస్తున్నాను. రెండవ వ్యక్తి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆది కాండము 3వ అధ్యాయము 13వ వచనము 16వ వచనముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా స్త్రీతో ఈ విధంగా ఆదాము తర్వాత అవ్వతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు చేసినది ఏమిటని అడగా, స్త్రీ సర్పము నన్ను మోసపరిచినందున తినినంటినని ఆమె యెహోవాతో తెలియజేయగా, ఆయన స్త్రీతో, ప్రయాసము నీ గర్భము వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పి ఎందుకు అంటే దేవుడు తినవద్దని ఫలమును తిని ఆయనకు విరోధముగా ప్రవర్తించినందుకు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనాంగమా, ఈ విషయమును మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, మూడో వ్యక్తి స్పష్టముగా మనము చూసుకున్నట్లయితే, మూడో వ్యక్తితో మాట్లాడిన మాటను మనము చూసుకున్నట్లయితే నిజముగా క్రీస్తు ఎప్పుడు జన్మిస్తాడు, ఏ విధంగా జన్మిస్తాడు, క్రీస్తు రాకడ నిజంగా జన్మించి ఉన్నాడా, ఆయన క్రీస్తు జన్మనకు కారణము ఏమిటి అని అర్థమవుతుంది. ఆది కాండం 3వ అధ్యాయము 14వ వచనముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, ప్రియ దైవజనాంగమా, సర్పము అంటే అపవాదితో ఈ విధంగా, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై. చూసారండి, ఆయన ఏమంటున్నాడంట, సర్పము ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే పాకుతుంది, కానీ దేవుడు అంటున్నాడు పశువులు అన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ అంటున్నాడంటే పశువులకు 4 కాళ్ళు
తోక, బుర్ర, చెవులు అన్నీ ఉన్నాయండి. జంతువులకి కూడా అవి ఉన్నాయి. అంటే అప్పుడు ఆదిలో మనము చూసుకున్నట్లయితే దేవుడి మాటల ప్రకారముగా దానికి పాముకి, అంటే మనము చరిత్రకారులు సృష్టించిన ప్రతి ఒక్క చరిత్రలోనూ ప్రతి సినిమాల్లో కూడా మనము సర్పము గల సినిమాలను మనము చూసుకున్నట్లయితే వాటికి కాలు ఉండే విధంగా 4 కాళ్ళు ఉండేటట్లు, చెవులు ఉండేటట్లు, కొమ్ములు ఉండేటట్లు మనము చాలా వరకు చిత్రీకరించి మనకు చూపిస్తున్నారు. అది అభూత కల్పన కాదు. ఎందుకంటే ఈ బైబిల్ను ఆధారము చేసుకొని వారు ఆ విధముగా, ఎందుకంటే గతములోను జన్మలోను అంటే ఆదిలోను ఈ విధంగా ఉన్నాయి కనుక, అంటే ఈ పశువుల లాగును జంతువుల లాగును అవి నివసించేవని వాక్యము సెలవిస్తుంది. అట్టి విధముగా ఉన్నాయని వారికి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకి ఆ సినిమాల్లో, అంటే మనము చూసే ఈ చిత్రాల్లో కూడా జురాసిక్ పార్క్ అనేక సినిమాల్లో కూడా మనము చూడగలుగుతున్నాం. అంటే స్నేక్స్ గురించి చూపించే ప్రతి ఒక్క సర్పముకు సంబంధించిన సినిమాల్లో ప్రతి దాంట్లో కూడా మనము చూడగలుగుతున్నాము. నీవు శపించబడిన దానివై, ఎందుకంటే పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై, నీవు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్నును తిందువు, మరియు నీకును ప్రియ దైవజనాంగమా. ఇక్కడ మనము చూసుకోవాలి, స్త్రీకిని నీ సంతానమునకును. చూసారండి, ఇక్కడ స్త్రీకిని నీ సంతానమునకు అంటే ఆమె సంతానమునకును, అంటే ఇక్కడ స్త్రీ సంతానము, ఆమె అనగా స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసదనని నిన్ను తల మీద కొట్టును, ఆమె దానిని మడిమే మీద కొట్టునని చెప్పాను. చూసారండి ప్రియ దైవజనాంగమా, స్త్రీ సంతానము అంటే ఇక్కడ మనము ప్రియ దైవజనాంగమా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ధరణిలో జన్మిస్తాడని ఆదిలోనే తెలియజేసి ఉన్నాడు. ఇప్పుడు మనము అనేక గ్రంథములో, పాత నిబంధనలలో మరియు నూతన గ్రంథములలోను సువార్తల్లోనూ మనకు తెలియజేసుకుంటున్నాం. కానీ స్త్రీ చేసిన అపరాధములను బట్టి స్త్రీకి మాత్రమే కలిగిన కుమారుని ద్వారా అపవాదికి మరణమైన అని తెలియజేసి ఉన్నారు. అయితే మానవులమైన మనము జననము శరీర సంబంధమైనది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనుషులు జననము కలుగుచున్నది. అయితే ఆదిలోనే తెలియజేసిన ప్రకారముగాను స్త్రీకి అంటే పురుషునితో సంబంధము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీకి కలిగిన కుమారుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే పరలోక సంబంధి. స్త్రీకి మాత్రమే ఆయన జన్మించి ఉన్నాడు. ఏ పురుషుడును సంబంధము లేకుండా, అంటే మనము లేఖనములో చూసుకున్నట్లయితే లేఖనముల ఆధారముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనములో మత్తయిను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయిను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు, చూడండి ప్రియ దైవజనాంగమా, ఆమె యందు అన్నాడు కానీ ఇంకా ఆమెకు యోసేపునకు అని ఇక్కడ లిఖించబడలేదు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అయితే మనము పురుష సంబంధులము, క్రీస్తు మాత్రమే స్త్రీకి సంబంధించి. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవములో పాపము లేదు, ఆయన మరణములో పాపము లేదు. ఆయన తిరిగి వస్తాడని నిజము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము 25వ వచనములో యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్య చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. చూసారండి, ఆయన ఏంటంటే మత్తయి సువార్త 24:25 వచనం 1వ అధ్యాయము 25వ వచనములో యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత ఆజ్ఞాపించిన ప్రకారముగాను తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు, అంటే యేసుక్రీస్తు జన్మించిన వరకు ఆమెను ఎరగకుండెను, తాకకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టును. ఆయన
లేఖనముల ప్రకారంగా చెప్పిన వాక్యానుసారముగా ఆయన మనస్సు కుమారుడుగాను లోకములో జన్మించి ఉన్నాడు. కనుక స్త్రీకి ఆయన స్త్రీకి జన్మించి ఉన్నాడని, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడని ఈ మాట లోకమంతటి కూడా నమ్ముచున్నది. మనము కూడా ఈ మాటను లేఖనములు నెరవేర్చినట్లుగాను ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అదేవిధంగా కూడా మనందరమీ కూడా క్రీస్తు నిజమైన రక్షకుడని మనకి తేదీలు సంవత్సరములు తెలియకపోయినా ప్రజలు పెద్దలు చెప్పిన మాటకు ప్రకారముగా లోకములో ప్రతి ఒక్క మాటకు ఆధారముగాను లోకమంతయు కూడా నమ్మి విశ్వసించి నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించి ఉన్నారని వారు ఆధారాల ప్రకారముగా చేసిన డిసెంబర్ 25న మనము క్రిస్మస్ జరుపుకొనుట తప్పు కాదని, అది నిజమని, మన దేవుడును క్రీస్తు అని మనం విశ్వసించుకుందాం. ఎందుకంటే మనందరమీ కూడా క్రీస్తు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. మన దేవుని ప్రేమయు ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.